మన పరిశుద్ధ గ్రంథాన్ని పైకి చూపిస్తూ బైబిల్ పాడుకుందాం. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఫిలిప్పీలు రాసిన పత్రిక మన ఆరాధన అంశాన్ని కొరకై ఫిలిప్పీలు రాసిన పత్రిక మనం చదువుకున్న మాట 4వ అధ్యాయము 13వ వచనాన్ని మరొకసారి మనం చదువుకునే వారికి ఉందాం. 4:13. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో నాతో మాట్లాడే మాట ఏమిటంటే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనని అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మాట్లాడుతూ వస్తున్నారు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో మరి ఫిలిప్పీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినట్లుగా ఇక్కడ నీవు నేను మనందరం కూడా నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయాలి. ఆయన బలపరచకపోతే మనం ఏమీ చేయలేం, మనం ఖాళీ. కానీ ఆయన నన్ను నిన్ను మనందరం కూడా బలపరిస్తే మనం ఏ పనైనా ఏదైనా కూడా సమస్తమును కూడా చేయగలం. అలాగే నిన్ను నన్ను ఉంచాడు ప్రభు. అలాగే నిన్ను నన్ను ప్రతి విషయంలో బలపరుస్తూ ధైర్యపరుస్తూ ముందుకు సాగిస్తూ వస్తున్న దేవుణ్ణి ఈ రోజున ఆత్మతో సత్యముతో మనం ఆరాధించడానికి పూనుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఈ రోజున బలపరచు అనే అనుభవం మీద కొన్ని అనుభవాలు చూద్దాం. మన ఏ విధంగా దేవుడు బలపరిచాడు, ఏ విధంగా మనం బలపరిస్తే మనం బలం పొందుకున్నాం, ఏ విధంగా ఆయన స్తుతించాలి, ఏ విధంగా గణపరచాలి అనే అనుభవాలని కొన్ని అనుభవాలుగా మనం చూసుకొని మనం దేవుణ్ణి ఈ రోజున పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో ఆయన ఆరాధించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. చూడండి, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఏది చేయాలన్నా. అందుకని అపోస్తలుడైన పౌలు గారు కూడా మొట్టమొదట ఆయన ఏమి మరి క్రైస్తవులు అంటే చాలా కక్షతో ఉండేవాడు. ఎంత కక్ష అంటే వాడిని కారణం లేకుండా వాళ్ళని కొరడాలతో కొట్టడం, తిట్టడం, వాడిని హింసించటం, బాధ పెట్టడం చేసేవాడు. అక్కడున్న ఆ యొక్క రాజుగారి దగ్గర పత్రం తీసుకొని ఒక ప్రాంతంలో క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళని హింసించాలని, వాళ్ళ కొరకు వాళ్ళ చిత్రహింసలు చేయాలని, యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారో వాళ్ళని బాధ పెట్టాలని గుర్రాల మీద కొంతమంది భటులు తీసుకొని ఆ సైనికులు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్ళే టైంలో అక్కడ ఒక మధ్య ప్రాంతానికి వెళ్ళే టైంలో ఎడారిలో ఒకేసారి ఆయనకి ఒక ప్రకాశమైన వెలుగు ఆయన కళ్ళకి తాకింది. తాకిన వెంటనే కింద పడిపోయాడు. కింద పడిన వెంటనే ఆయన కళ్ళు ఏమైనా పొరలు కమ్మేసి, అప్పుడు దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, సౌలా సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు అంటాడు. ఎందుకు నన్ను హింసిస్తున్నావు అంటే, నువ్వెవడవు అంటాడేనా, నువ్వెవరో అంటాడు. అని అలాగే అవును హింసిస్తున్న యేసును కదా అంట. ప్రియమైన దేవుని బిడ్డారా, నిజంగా క్రైస్తవుని హింసించే ప్రతి బిడ్డ కూడా ఎవరిని హింసిస్తున్నట్లు? దేవుని హింసిస్తున్నట్లు. ప్రియమైన దేవుని బిడ్డారా, వెంటనే అతని కళ్ళు కనపడలా. సైనికులందరూ కూడా ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కావట్లా అక్కడున్న వారికి. అప్పుడు ఆయన పట్టుకొని నడిపిస్తూ తీసుకెళ్ళారట. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఒక మన ప్రవక్త దగ్గర తీసుకువెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థన చేసి ఆ కళ్ళు ముట్టినప్పుడు వెంటనే ఆయనకు సూపు పొందుతాడు. అక్కడ బలం పొందుకొని ఆ రోజు నుంచి చనిపోయేంత వరకు కూడా ఆయన దేవుని యొక్క సువార్త ప్రకటించడం కానీ, దేవుని మాటలు ప్రకటించడం కానీ ఎక్కడ మానలేదు. అందుకని ఆయన ఈ మాట అంటున్నాడు కదా, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. ఆయన బలపరిచాడు. దేవుడు నీవు చేయవలసిన పని ఉంది, నువ్వు వెళ్ళు అంటున్నాడు. అందుకనే ఆయన ఎన్నోసార్లు కొట్టి పడేశారట. ఎన్నోసార్లు ఆయన చచ్చిపోయాడని విడిచిపెట్టి వెళ్ళిపోయారట.
ఒక రాత్రి అంతా సముద్రంలో ఉన్నాడట. ఆయన కొట్టి విపరీతంగా మూత్ర విసర్జన ఆయన మొహం మీద చేసి వెళ్ళిపోయారు అట. అంత భయంకరంగా చిత్రహింసలు చేసేవాళ్ళట. అయినా సరే ఆయన లేచి దులుపుకొని మళ్ళీ దేవుని సువార్త ప్రకటిస్తూ వెళ్ళేవాడట. అది ఎవరు బలం ఇచ్చాడంటే, ఎవరు శక్తి ఇచ్చారంటే యేసు ప్రభువారు ఆయనకు ఆ శక్తినిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున నీవు నేను ఆయన పని చేయాలన్నా, ఆయన మందిరానికి రావాలన్నా, ఆయన పని ఏది చేయాలన్నా ఆయన బలపరిస్తేనే మనం ఏదైనా చేయగలం. అందుకనే నన్ను బలపరచు అని అంటే నేను సమస్తమును చేయగలను. అది మనం నమ్మి విశ్వాసంతో ఆయన స్తుతించాలి. దాని గురించి కొన్ని అంశాలు బాగా చూద్దాం. ఎజ్రా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఎజ్రా గ్రంథము ఒక మాట ఉంది, చూద్దాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం. చూసారా, ఇక్కడ నా దేవుడని యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడితిని. ఆయన హస్తం ఎలాగుందట? తోడుగా ఉంది. ఆయన విడిచిపెట్టాడని నువ్వు నేను అనుకుంటాం, కానీ కాదు. ఆయన ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. నిన్నెప్పుడు ఆయన విడిచిపెట్టాడు. ఆయన హస్తం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. అది మనం మర్చిపోకూడదు. అందుకని ఎజ్రా ఇక్కడ చక్కని మాట చెప్తున్నాడు. నా దేవుడని యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడతాను. లేకపోతే నేను బలహీనమైపోయేవాడిని. నన్ను బలపరిచింది ఎవరంటే నా దేవుడైన యెహోవా అని ఎంత స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ రోజున దేవాది దేవుడు మన ఎన్నోసార్లు బలహీనమైన మనల్ని ఆయన నిన్ను నన్ను ఏం చేశాడట? తోడుగా ఉండి నిన్ను నన్ను బలపరుస్తూ వచ్చాడు. మరి ఆయన తోడుగా లేకపోతే మనం ఎప్పుడో మరి చాలా ప్రమాదాలకు గురైపోయేవారమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా చాలా ప్రమాదం. ఒకసారి మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఏం చేసామంటే, అక్కడ మాకు ఒక తిరువుల్లో ఒక ఏరులాగా ఉంది. ఆ ఏరులోకి ఈత కొట్టడానికి వెళ్ళాం, నీళ్ళు పోసుకోవటానికి. వెళ్ళినప్పుడు నాకు ఈత రాదు, వాళ్ళందరికీ వచ్చు. నేను దిగటానికి నాకు చాలా భయం. నేను బయట కూర్చొని ఉన్నాను. అక్కడ కొద్దిగా ఉన్నట్లో కొద్దిగా పెద్ద అతను, కోటేశ్వరరావు అని, కోటి అని అంటాం, అన్నాడు, తమ్ముడు నీకేం కాదు నేనున్నాను దిగు అంటాడు. దిగు నేనున్నా నీకు నేర్పుతాను అంటాడు. తీసుకెళ్ళి మధ్యలోకి తీసుకెళ్ళి వదిలేశాడు. వదిలేస్తా చూడు, మునిగిపోతున్నా లెగుతున్నా. వాళ్ళకేమో సరదాగా ఉంది. అంటే నేను మునుగుతూ లెగుతుంటే నాకు ఊపిరి అందట్లా. అప్పుడు ఒక దేవుడు పట్టుకొని లేపినట్లుగా, ఒక చెయ్యి పట్టుకొని లేపినట్లుగా అట్లా లేపాడు. వెంటనే ఆ వ్యక్తి కూడా నేను భయపడుతున్నానని అర్థమైపోయి వెంటనే ఆ వ్యక్తి కూడా నన్ను పట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితుల్లో అలాంటి టయాల్లో ఎవరుంటారంటే మనకే తోడుగా దేవాది దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అందుకని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నా దేవుడని యెహోవా హస్తము నాకు ఎప్పుడు తోడుగా ఉన్నందున నేను బలపరచబడ్డాను అని మనం ఈ రోజున స్తుతించి ఆరాధించాలి. మనకు దేవుడు ఏ సందర్భంలో నీకు తోడుగా ఉన్నాడో, ఎక్కడెక్కడ నేను ఆదుకున్నాడో, ఎక్కడెక్కడ నేను బలపరుస్తూ వచ్చాడో అవన్నీ తలపోసుకొని ఈ రోజున మనం దేవుని స్తుతించి ఆరాధించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం యోబు గ్రంథము, ఒక మాట చూద్దాం. యోబు గ్రంథంలో 4వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చూద్దాం. ఇక్కడ చూడండి, నీ మాటలు తొట్టిల్లు వాడిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళ గల వాడిని నీవు బలపరిచెదవు. ఇక్కడ మనం చూసినట్లయితే చక్కని మాట, నీ మాటలు తొట్టిల్లు వాడిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళ గలవాన్ని నేను కృంగిపోయి ఉన్న పరిస్థితిలో, దేని స్థితిలో ఉన్న పరిస్థితిలో నేను ఏమీ చేయలేను, నా పరిస్థితి ఏమిటి అనుకున్న సమయంలో ఆయన ఎవరున్నారు తెలుసా? నీ పక్కన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. సుధాకర్ అన్న సాక్ష్యం మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ సుధాకర్ అన్న ఒకరోజు చెప్తూ వచ్చాడు, ఆయన రౌడీయిజంగా తిరిగేవాడట. అందరిలో ప్రతి ప్లేస్కి వెళ్ళటం, అందరిని బెదిరించడం, డబ్బులు తీసుకోవటం, ఇలాగ రౌడీగా ఉండేవాడట.
అలాంటి టైంలో ఎవ్వరూ అతను పట్టించుకోవట్లేదు, తల్లిదండ్రులు కూడా పట్టించుకోవట్లే, అన్నదమ్ములు పట్టించుకోవట్లా, ఎవరో పట్టించుకోకపోతే ఆయన అనుకున్నాడు కదా, నాకు ఎవ్వరూ లేరు, నేను ఇక చనిపోతే మంచిది అనుకున్నాడు. కానీ వాళ్ళ అమ్మగారు ఒక మాట చెప్తుండేవారు అటు ఎప్పుడు, అయ్యా నీ ఎక్కడున్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ఇరుకున్నా నువ్వు యేసు ప్రభువుకి ప్రార్థన చేయయ్యా, దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు కనపడతాడయ్యా అని చెబుతూ ఉండేదట. ఏం చేశాడు, ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే చనిపోవడానికి ఇష్టపడ్డాడు. వెళ్ళి నేను రైలు పట్టాల మీద తల పెడదామని అనుకున్నాడు. అనుకున్న టైంలో వెంటనే వెళ్ళి మా అమ్మ ఇన్ని రోజుల నుండి ఒక మాట చెప్తూ వచ్చింది కదా, మా అమ్మ మాట ఎందుకు వినకుండా ఉండాలి, మా అమ్మ మాట చెప్పిన మాట విందామని వెళ్ళి మోకరించాడట. గదిలోకి వెళ్ళి మోకరించి వెళ్ళి తలబెట్టి చచ్చిపోవాలి. వెంటనే మోకరించి ప్రార్థన చేసిన వెంటనే దేవుని యొక్క ప్రకాశమైన వెలుగు ఆ ఇంటి మొత్తం కమ్మేసిందట. లోపల కమ్మేసిన వెంటనే అప్పుడు మాట్లాడుతూ వస్తాడట దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే ఆయన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. వెంటనే ఆ యొక్క చనిపోదామన్న ఆలోచన దేవుడు వెంటనే తీసేశాడు. నువ్వు నా సేవకుడు, నేను నిన్ను ఏర్పడదు, నువ్వు నా పరిచర్య చేయాలి అని వెంటనే పరిచయం చేయడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. దేవుడు నమ్ముకుంటూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున తొట్టిల్లిపోతున్నావేమో, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో, మోకాళ్ళగలబోయే స్థితిలో ఉన్నావేమో, అయితే నిన్ను బలపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు, మనందరం మర్చిపోవచ్చు, కానీ ఆయన ఎక్కడున్నాడు? నీ ప్రక్కన ఉన్నాడు. నిన్ను నన్ను కృంగిపోయిన పరిస్థితిలో లేవనెత్తే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మనం ఏ సందర్భంలో కృంగిపోతే దేవుడు నిన్ను నన్ను లేవనెత్తాడో జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా ఈరోజు దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఇది 2వ అనుభవం యోబు గ్రంథంలో. 3వ అనుభవం చూద్దాం. యోబు గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం. 16, 5వ వచనం చూద్దాం. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మలను బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మలను ఓదార్చి ఆదరించును. చూసారా ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని మాటలు ఎన్నోసార్లు ఎంతో మందిని ఆదరించిందిగా ఉంటుంది, బలపరిచిందిగా ఉంటుందని మర్చిపోకూడదు. దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు కూడా తన మాటల ద్వారా బలపరుస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి దేవుని యొక్క మందిరం దగ్గరకు రాంగలోని అనుకున్నాడట, వెళ్ళి మందిరంలో కూర్చొని కాసేపు వాక్యం ఉందాం అనుకున్నాడు. ఆ రోజు చెప్పే వాక్యం ఎవరంటే బక్సింగ్ అన్న వాక్యం చెప్తున్నాడు. నువ్వు దొంగవి, నువ్వు అది ఇది అని ప్రభువారి వాక్యంలో గట్టిగా వాక్యం వస్తుందట. విన్నాడు, అసలు వీళ్ళు అంతేటో చూద్దామని లోపలికి వచ్చి కూర్చున్నాడట. వీళ్ళ తప్పులు పట్టుకుందామని వెనక కుర్చీలో కూర్చున్నాడట. ఏదన్నా తప్పు దొరికితే నిలదీసేద్దామన్న ఉద్దేశంతో వచ్చి కూర్చుంటే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆయన చేసిన పాపాలన్నీ కూడా ఆయన కళ్ళ ముందు కట్టినట్టుగా మాట్లాడుతూ వస్తే ఆయన కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసినాయట, ఎర్రని తిరిగి వచ్చినాయట. అయ్యో, నేను నిజంగా ఇలాంటి పాపిని కదా, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన అంతా వాక్యం అంతా అయిపోయిన తర్వాత బక్సింగ్ అన్న దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్నాడట. నేను రక్షణ పొందుతాను, ప్రార్థన చేయమంటే నువ్వు ఎలా రక్షణ పొందావు, దేని గురించి, ఎలా దేవుని వాక్యం నమ్మావు అని అడిగితే, నేను ఇప్పుడే వచ్చాను, మరి నేను మామూలు వ్యక్తిని కాదండి, చాలా కిరాతకుడిని, నేను చాలా భయంకరమైన గోండానండి అని చెప్తూ వచ్చాడట. నేను ఇప్పుడే ఒక వ్యక్తి ప్రాణాలు తీసొచ్చాను, ఆ వ్యక్తి ప్రాణాలు తీయడమే కాకుండా అతని భార్య దగ్గరికి వెళ్ళి ఆ యొక్క వ్యక్తి పేగులు తీసుకెళ్ళి కట్ చేసి పండుతున్నారు. చాలా బాధకరమైన విషయం. అంత భయంకరంగా నేను చిత్రహింసలు చేసిన వాడినండి. మరి మీ వాక్యం ద్వారా నేను విన్నాను బ్రదర్, మరి ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను సంధించాడు, నాతో మాట్లాడాడు, నన్ను బలపరుస్తూ వచ్చాడు. నేను ఈ రోజున ఇప్పుడే నేను రక్షణ పొందాలనుకుంటున్నాను, నేను ఏం చేస్తే నా పాపాలు పోతాయి అని బక్సింగ్ నన్ను అడిగేస్తూ వచ్చాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నిజంగా వెంటనే సంతోషించి భక్సింగ్ అన్న, ఏం లేదు బ్రదరు, యేసు ప్రభుని సొంత రక్షగా స్వీకరించి నీ పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకో, ప్రభువారు ఆయన రక్తంతో నేను కడిగి పరిశుద్ధునిగా చేస్తాడని చెప్పి అతను బలపరుస్తూ వచ్చాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అయినను నేను నా నోటి మాటలతో మిమ్మలను బలపరచుదును. చూడండి, ఇక్కడ నా పెదవుల మాటలు మిమ్మలను ఓదార్చి ఆదరించు. ఎన్నోసార్లు ఆదరించింది. అందుకని జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు నీకు నాకు మన మాటలకు ఎప్పుడు ఆయన తోడుగా ఉంటున్నాడు. ఆయన నీ అక్కర్ల అవసరం తీర్చే దేవుడుగా ఉన్నాడని మర్చిపోవద్దు. ఆయన నిన్ను నన్ను ఎప్పుడు అన్ని క్షణము ఓదారుస్తున్న దేవుడిగా ఉన్నాడని మనం మర్చిపోకూడదని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఎలా ఓదారుస్తున్నాడంటే, తప్పిపోయిన కుమారుని మనం సాదృశ్యంగా తీసుకుంటే అర్థమైంది. అతను తనకు రావాల్సిన ఆస్తి అంతా తీసుకున్నాడు, దూర ప్రాంతానికి వెళ్ళాడు, చెడు స్నేహాలు పట్టాడు, ఆ డబ్బునంతా పోగొట్టుకున్నాడు. ఒకళ్ళ దగ్గర మరి పందులు కాయటానికి ఉన్నాడు, ఆ పందులు తినే పొట్టు కూడా తినడానికి ఆయన నోసుకోవాలి, ఆకలి అవుతుంది, ఎంతో బాధపడుతున్నాడు. అయ్యో, నేను పరలోక రాజ్యం దేవుడి ఎదుట, నా తండ్రి ఎదుట నేను ఎంతో పాపం చేశాను. నా తండ్రి దగ్గర అనేకమైన పనివాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళలో నేను కూడా పనివాడిగా చేరి కడుపు నుండి అన్నం తింటాను, నా తండ్రి దగ్గరికి వెళ్తానని దేవుడికి ప్రార్థన చేసి పాపం ఒప్పుకొని ఆయన దగ్గరికి వెళ్ళగానే తండ్రి ఏం చేశాడు తెలుసా? వెంటనే తన కొడుకుని దూరంగా ఉండగానే చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి మెళ్ళ మీద పడి ముద్దు పెట్టుకొని వాటేసుకొని ఆయన ఎంతో బాధపడ్డాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రోజున నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను, చూసారా? అలాగే నిన్ను నన్ను చాలా హింసల్లో బాధలో ఉన్న నిన్ను నన్ను ఓదార్చే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించి ఆరాధించాలి. అవును ప్రభా, నా నోటితో ఒకప్పుడు నేను స్తుతించలేని వాడిగా ఉన్నాను, మిమ్మల్ని చాలా నోటితో బాధలు పెట్టిన వాడిగా ఉన్నాను, లేనిపోని మాటలన్నీ మిమ్మల్ని బాధ పెట్టి నేను మిమ్మల్ని శోధించాను ప్రభా, నన్ను క్షమించండి. ఈ రోజున మీరు నన్ను బలపరిచారు, నా పెదవులతో మిమ్మల్ని నేను స్తుతిస్తాను, ఆరాధిస్తాను ప్రభా, ఘనపరుస్తాను ప్రభా అని మనం ఆత్మతో సత్యం తెంచాలి, ఆరాధించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఇది 3 అనుభవం. 4 అనుభవం చూడండి. 94వ కీర్తన, త్వరగా 94వ కీర్తన 94 94వ కీర్తన 18వ వచనం. నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుస్తుంది. కాలు జారే పరిస్థితులు ఎన్నో మన జీవితాల్లో వచ్చి ఉండవు. ఎన్నోసార్లు కాలు జారే పరిస్థితులు రావచ్చు మన జీవితంలో. అయితే ఆ టైంలో యెహోవా ఆయన కృప నిన్నేం చేసిందట? బలపరుస్తూ వచ్చింది. అరే గక్కన పొరపాటున నేను అటు వెళ్ళాను, పొరపాటున ఇది చేశానే, పొరపాటున అది చేశానే అనుకుంటాం. ఆ టైంలో ప్రభువారి కృప నీకు తోడుగా ఉండి నిన్ను ఆదరిస్తూ నిన్ను బలపరిచే దేవుడిగా ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకని నా కాలు జారినని నేను అనుకొనగా, కాలు జారే సమయంలో దేవుడు నిన్ను పట్టుకొని నిన్ను పడనివ్వకుండా ఆయన నిన్ను బలపరుస్తూ వచ్చాడు. మరి ఎన్నిసార్లు నువ్వు కాలు జారే పరిస్థితులకు వెళ్ళిపోయావు, అయినా సరే నేను ఎన్నిసార్లు ఆయన పట్టుకొని నిన్ను లేవనెత్తి నిన్ను బలపరుస్తూ వచ్చాడు జ్ఞాపకం చేసుకొని ఈ రోజున ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. చాలాసార్లు మనము ఎన్నోసార్లు కాలు జారే పరిస్థితులకు వెళ్ళిపోయిన వారిగా ఉన్నాం, కానీ ఆయన నిన్ను నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఆయన కృప ఎప్పుడు నిన్ను నన్ను ఆవరించి ఉన్నది. ఆయన నిన్ను నన్ను పట్టుకొని ఉన్నాడని మనము జ్ఞాపకం ఉంచుకొని దాన్ని బట్టి మనం స్తుతించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. అలాగే యెషయా గ్రంథం 41వ అధ్యాయం ఒక మాట చూడండి. యెషయా గ్రంథము 41:9-10 వచనాలు.
ఇక్కడ 2009లో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఈ రోజున దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీవు చూడండి నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంది. చూసారా, ఇక్కడ 2 సందర్భాలు మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఆయన మనకు తోడుగా ఉంటాడట, భయపడొద్దు అన్నాడు, నిన్ను బలపరుస్తానన్నాడు, దిగులు పడొద్దు అన్నాడు. ఎవరండి ఈ మాట చెప్పేది? తల్లిదండ్రులు, రక్త సంబంధులు, అక్క చెల్లెలు, బంధువులు, స్నేహితులు ఎవరైనా ఉన్నారా? దేవుడు నీకు ఇస్తున్నాడు ఈ రోజున వాగ్దానం. భయపడమాకు, ఎందుకు భయపడుతున్నావు? నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, దిగులు పడమాకు, నిన్ను బలపరుస్తాను, నేను నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను దక్షిణ హస్తంలో నిన్ను ఆదుకుంటాను నేను, నువ్వెందుకు భయపడుతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున భయపడే పరిస్థితులు ఎన్నో రావచ్చు. అవన్నిటి నుండి దేవుడు నిన్ను నన్ను బలపరుస్తాడని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దిగులు పడే పరిస్థితులు ఎన్నో మన జీవితాల్లోకి రావచ్చు. అవన్నిటి నుండి తప్పించి నేను బలపరిచే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మి విశ్వాసంతో స్తుతించు. ప్రభా, ఇప్పుడు వరకు నేను ఎన్నోసార్లు భయపడుతూ వచ్చాను ప్రభా, నీవు నాకు తోడుగా లేవు అనుకుంటున్నాను, కానీ నువ్వు నాకు తోడుగా ఉన్నావు, అంతేగాని దిగులు పడుతున్న సమయంలో నాకు ఆదుకున్నావు ప్రభా, నాకు మరి నన్ను బలపరుస్తూ వచ్చావు, నన్ను లేవనెత్తుతూ వచ్చావు అని దేవుని మనం స్తుతించి ఆరాధించాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. చాలామంది ఈ లోకంలో మరి చిన్న చిన్న సమస్యలకే బాధపడుతూ దిగులు పడుతూ ఉంటారు. అంటే ఆ సమస్యలు అలాంటివి అయితే పర్లేదు. అయితే సముద్రంలో ఒక నావ వెళ్తుందంటే ఆ నావలో ఎలా ఉంటుందండి? నావ పరిస్థితి ప్రశాంతంగా వెళ్ళదు. అది వెళ్ళేటప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ లోపలికి వెళ్ళాలి. అది ఆ యొక్క అలల ద్వారా కొట్టబడి అటు ఇటు కొట్టబడి అవసరం మీద తిరగబడిపోద్ది, అటు ఇటు ఇదైద్ది. కానీ ఆ నావను లోపలికి వెళ్ళినప్పుడు ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. ఆ మొదట్లోనే మనకి ఈ అలజడులు, ఈ యొక్క ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు వస్తాయి. కానీ ఎప్పుడైతే ప్రభు చేయబట్టుకొని నన్ను అవతలకు నడిపించాడో అప్పుడు దేవుడు నన్ను ప్రశాంతమైన ప్రాంతానికి తీసుకెళ్తాడు. ప్రియమైన అప్పుడు చూడండి, ఆ నావ కూడా ప్రశాంతంగా వెళ్తూ ఉంటాయి. అయినా సరే రకరకాలైన శత్రువులు దాడి చేస్తూ ఉంటాయి. తిమింగళాలు, అలాగే రకరకాలైన సుడిగుండాలు, గాలి, తుఫాను అవన్నీ కూడా మళ్ళీ మీదకు వస్తుంటాయి. అట్లన్నింటినీ కూడా తప్పించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం దేవుని యొక్క రాజ్యానికి, ఆయన రాజ్యానికి మనం వెళ్ళగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి సమస్యలకు భయపడితే మనం దేనికి ముందుకు వెళ్ళాం. ఏదైతే అదైందని ప్రభు మీద విశ్వాసంతో ముందుకు సాగు. ప్రభు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను దిగులు పడినవాడు, నిన్ను చేయి పట్టుకుని లేవనెత్తేవాడిగా ఉంటాడు, నిన్ను బలపరిచేవాడిగా ఉంటాడని ప్రభు పేట ఈరోజు నీతో, నాతో, మా అందరితో మాట్లాడుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని దిగులు పడకము, నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే అని అంటున్నాడు. ఎవ్వరు లేరు నీకు సహాయం చేసేది, నేనున్నాను, నువ్వు మనుషుల మీద ఆధారపడబాకు, నేను నీకు తోడు, నువ్వు నన్ను ఆనుకొని ఉండు చాలు, నా మీద ఆ భారం వేయి, నేను తీరుస్తానని ప్రభువారు సెలవిస్తున్నారని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. అలాగే ఇంకొక మాట చూద్దాం, చూడండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, 1:13. ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఎంత యథార్థంగా ఆయన ఒప్పుకుంటూ ఆయన దేవుని స్తుతిస్తున్నాడో చూడండి. పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. పూర్వం ఎలా అలాంటి వాడట? దోషకుడు, హింసకుడు, హానికరుడు. అలాంటి వ్యక్తిని
ఆయన ఎలా పిలుచుకున్నాడు? నమ్మకవానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక చూడండి, అవిశ్వాసము వలన చేస్తునని గనుక కనికరింపబడుతుంది. తెలియక చేశాను కనుక ఈ రోజున నేను కనికరింపబడుతున్నాను. నేనేమి నీతిమంతుడు కాదు అని నేను నీతిమంతుడని ఒక్కోట్ల అపోస్తలుడైన పౌలు వాడు ఎంత స్పష్టంగా మాట్లాడుతూ చూడండి. దోషకుడును, హింసకుడును, హానికరుడు అలాంటి వ్యక్తిని నన్ను ప్రభువారు బలపరుస్తూ వచ్చాడు. తెలియక నేను చేసిన ప్రతి పాపానైనా క్షమిస్తూ వచ్చాడని ప్రభువారు చెప్పింది. ఒకవేళ నేను ఏమన్నా తెలియక ప్రభు సన్నిధిలో ఒకవేళ మనం పాపాలు చేసామేమో, ప్రభు దగ్గర క్షమించమని అడిగితే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు. ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, నన్ను బలపరచుమని. చూడండి చక్కని మాట. ప్రభు అయిన క్రీస్తు యేసు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసిన కనుక కనికరింపబడ్డాను. ఈరోజు కనికరింపబడ్డాను. అందుకని నన్ను సేవకుడిగా నియమించుకున్నారు ప్రభు అని ఆయన దేవుని స్తుతిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎన్నోసార్లు మరి దోషకులుగా, హింసకులుగా, హానికరులుగా ఎంతో దేవుని బాధ పెట్టిన బిడ్డగా ఉన్నామేమో. వెంటనే ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆయన స్తుతిస్తే ఆయన ఎంతో సంతోషించే బిడ్డగా ఉన్నాడని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. ఇది 6వ అనుభవం. లాస్ట్ మాట చూసుకొని మనం ఆరాధించుకుందాం. 2 తిమోతి రాసిన పత్రిక, టైం లేదు. 2 తిమోతి చూడండి. 2 తిమోతి 4:17. ఇక్కడ చూడండి, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి. ఎక్కడున్నాడట ప్రభు? ఆయన ప్రక్కన ఉండి అని ఉంది కింద. ఆ ప్రక్క నుండి నన్ను బలపరిచిన కనుక నేను సింహముల నోట నుండి సింహం నోటు తప్పించబడతామా? సింహంలో ఎలా ఉంటే బలంగా ఉంటాయి. ఒక్క దెబ్బ కొడితే అంతే సంగతులు, అంత భయంకర. ఆ శబ్దానికే మనం చచ్చిపోతాం. అలాంటిది చూసే సింహం నోటి నుండి ఆయన తప్పించబడ్డాడు. అంటే లోకంలో అలాంటి పరిస్థితుల నుండి ఆయన నన్ను తప్పించాడు. సింహం లాంటి పరిస్థితులు నాలోకి వచ్చాయి. అయితే ఆయన నన్ను తప్పించి నన్ను బలపరుస్తూ వచ్చాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున బలపరచటానికి దేవుడిచ్చిన వాగ్దానాలని మనం తలపోసుకుంటూ వచ్చాం. ఆ నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. మరి ఈ రోజున నిన్ను బలపరచడానికి ప్రభువారి హస్తం నీకు తోడుగా ఉన్నది. మరి నీవు చేయాల్సిన పని ఏంటంటే ఆయన పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యంతో, పూర్ణ హృదయంతో నువ్వు ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. మొట్టమొదటిగా ఎలా స్తుతించాలంటే, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపడు. ప్రభువా, నీ హస్తము నాకు తోడుగా ఉండి నన్ను బలపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. రెండో అనుభవం ఏంటంటే, నీ మాటల తొట్టిలు వారిని చూడండి, నీ మాటల తొట్టిలు వారిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాలు గలవాన్ని బలపరచు. అవును ప్రభు, కృంగిపోయిన నా పరిస్థితిలో నన్ను బలపరిచిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలను మన దేవుని స్తుతించాలి. అలాగే మూడో అనుభవం ఏంటంటే, అయినను నేను నా నోటి మాటలతో మిమ్మలను బలపరుతును, నా పెదవుల మాటలు మిమ్మలను ఓదార్చును. అవును ప్రభా, నన్ను ఓదార్స్తూ నన్ను బలపరిచిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలను మన దేవుని స్తుతించాలి. నాలుగో అనుభవం ఏంటంటే, నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరచను. అవును, కాలు జారే పరిస్థితులు ఎన్నో వచ్చినాయి. అయితే నన్ను పట్టుకుని నన్ను బలపరిచిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలని దేవుని స్తుతించాలి. ఐదో అనుభవం చూద్దాం. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతాను, నీకు సహాయం చేయవాడను నేనే. అంటే మనం భయపడకుండా, దిగులు పడకుండా పూర్ణ హృదయంతో ఆయన స్తుతించాలని ప్రభు పేట నీకు మనం చేస్తున్నాను. అలాగే నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. నేను కృతజ్ఞుడై ఉన్నాను, నన్ను బలపరిచిన దేవుడు కృతజ్ఞుడై ఉన్నానని. మరి హింసకులను, బాధకులను, మరి చాలా భయంకరమైన వాళ్ళని అపోస్తలుడైన పౌలు గారు చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే మనం కృతజ్ఞులమై ఆయన స్తుతించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటించడానికి నన్ను బలపరుస్తూ వచ్చాడు దేవుడు అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ వస్తున్నారు.
దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఈ రోజున నువ్వు 10 మందికి చెప్పేటప్పుడు నిన్ను బలపరుస్తున్న దేవుని కృతజ్ఞాస్తుతులు చెల్లించబద్దులమై ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. అందుకనే ఇక్కడ ప్రభు వారు చెప్తూ వచ్చారు కదా, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. అందుకనే ఆయన నిన్ను దేవుని యొక్క మాట ద్వారా నిన్ను బలపరుస్తూ వచ్చాడు ఈరోజు. దాన్ని బట్టి నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. మరి అలాగే మనం చిన్న పాట పాడుకుందాం. పాట పాడేటప్పుడు